హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం వెంకట్ హేబా పటేల్ నటించిన హరుడు ద డెస్ట్రాయర్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, ముంబైలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన డీసీపీ శంకర్ అలియాస్ వెంకట్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇక్కడ అడుగు పెట్టగానే సిటీలో తనదైన స్టైల్లో క్రైమ్ క్లీనింగ్ మొదలు పెడతాడు. ఆ క్రమంలో భాగంగా లోకల్గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవర్ఫుల్ ఎమ్మెల్యే అయిన వరదరాజులతో ఒక ఆటో డ్రైవర్ కేసు విషయంలో గొడవ పడతాడు. ఇంకో పక్క ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలనే కలలతో ఉన్న ఒక యంగ్ బ్యాచ్ కార్ల ఇంజన్లని దొంగతనం చేస్తూ ఉంటారు. అనుకోకుండా పోలీసులకు చిక్కిన వాళ్లను ఎమ్మెల్యే వరదరాజులు విడిపిస్తాడు. కానీ ఆ తర్వాత వాళ్లపైనే దాడి చేయిస్తాడు. అసలు ఆ కుర్రాళ్ళు దొంగలించిన ఇంజన్లకు ఎమ్మెల్యే రాజకీయాలకు ఉన్న లింక్ ఏమిటి? బయటకు మంచివాడిగా కనిపించే వరదరాజుల వెనుక ఉన్న క్రూరత్వం ఏమిటి? శంకర్ భార్య ప్రియ హత్యకు గురి కావడం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనేది మిగిలిన కథ. ఇలాంటి అవుట్డేటెడ్ కథతో హీరో వెంకట్ తన సెకండ్ ఇన్నింగ్స్ టైంని వృధా చేసుకున్నాడనే చెప్పాలి. దర్శకుడు రాజ్ తల్లూరి ఎప్పుడో పాతకాలం నాటి అవుట్డేటెడ్ పోలీస్ స్టోరీని ఎంచుకున్నాడు. ట్రీట్మెంట్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి మన సహనానికి పెద్ద పరీక్షే పెట్టాడు. ఫస్ట్ సీన్ చూడగానే ఇదొక పక్కా రొటీన్ రొట్టకొట్టుడి సినిమా అని మనకు అర్థమైపోతుంది. కార్ ఇంజన్ల దొంగతనం అనే పాయింట్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ దాని చుట్టూ అల్లిన ఎమోషన్స్ మాత్రం ఏమాత్రం లాజిక్కి అందవు. ఫస్ట్ హాఫ్లో అసలు మెయిన్ పాయింట్ ఏంటో అసలు క్లారిటీనే లేదు. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ అయితే వెంకటేష్ ఘర్షణ సినిమాని మనకి గుర్తు తెస్తుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా సాగతీతతో సాగిపోతుంది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేకుండా తీశాడు డైరెక్టర్. అసలు ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఎందుకు నటించిందో ఆమెకే తెలియాలి. అలీ కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సలోని ఐటమ్ సాంగ్ కూడా ఏమాత్రం మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పాలి. ఫైనల్గా ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 1/5.